మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? మీరు చేసే బిజినెస్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటున్నారా? దెన్ వెంటనే మీరు కన్సల్ట్ చేయాలి లైసెన్స్ రస్తా. మన ఎండి నాగేంద్ర గారు మనకి ఏ రకమైన బిజినెస్ రిలేటెడ్ రిజిస్ట్రేషన్స్ అని వీళ్ళు చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఫుడ్ లైసెన్స్ అయినా, లేకపోతే లేబర్ లైసెన్స్ అయినా, ట్రేడ్ లైసెన్స్ అయినా, ఏ బిజినెస్ కైనా కావాల్సిన లైసెన్స్ వీళ్ళు మనకి అందజేస్తారు. అలాగే వీళ్ళకి ఆల్ ఓవర్ 4 మేజర్ సిటీస్ లో వీళ్ళకి బ్రాంచెస్ ఉన్నాయి. హైదరాబాద్, వైజాగ్, బెంగళూరు, ఇంకా చెన్నై. సో ఆల్ ఓవర్ ఇండియా నుంచి మీరు వాళ్ళని కన్సల్ట్ చేస్తే మీకు ఎక్కడున్నా వాళ్ళు ఆన్లైన్ లో మీకు కావాల్సిన సర్టిఫికేషన్, మీ బిజినెస్ కి కావాల్సిన లేబర్ లైసెన్స్, ట్రేడ్ లైసెన్స్, ఆల్ కైండ్స్ ఆఫ్ లైసెన్స్ మన నాగేంద్ర గారు మనకు అందజేస్తారు. మీకు ఏమైనా రిక్వైర్మెంట్ ఉంటే కింద స్క్రోల్ అవుతున్న నంబర్స్ ని కన్సల్ట్ చేయండి. అలాగే వాళ్ళ యూట్యూబ్ ఛానల్స్ మహోదయ టీవీ, ఇండియన్ ఫ్రాంచైజ్ హబ్, అలాగే పాన్ ఇండియా బిజినెస్ టీవీ, అలా వీళ్ళ చాలా ఛానల్స్ ఉన్నాయన్నమాట. నేను డిస్క్రిప్షన్ లో పెడతాను. ప్లీజ్ డూ కాంటాక్ట్ దమ్ ఫర్ మోర్ అప్డేట్ అండ్ గెట్ యువర్ బిజినెస్ గెట్ సర్టిఫైడ్ బై లైసెన్స్ రస్తా. ఆల్ ది బెస్ట్. వెల్కమ్ టు తెలుగు బిజినెస్ ట్రెండ్స్. ఈ రోజు మనం ఈ వీడియోలో ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్ లైసెన్స్ అంటే ఏంటి, ఇది ఎవరు తీసుకోవాలి, ఇది ఎన్ని రకాలుగా ఉంటుంది, ఈ పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఈ ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్ లైసెన్స్ వచ్చేసి ప్రైవేట్లలో కానీ లేదా గవర్నమెంట్లో కాంట్రాక్ట్స్ చేసేవారు తీసుకుంటారు. ఇందులో ఏ గ్రేడ్ అండ్ బి గ్రేడ్ ఉంటాయి. కాంట్రాక్టర్ లైసెన్స్ వచ్చేసి గవర్నమెంట్ టెండర్స్లలో పార్టిసిపేట్ చేసేవారు 11 kV వర్క్స్లో కానీ లేదా 33 kV వర్క్స్లో కానీ చూసుకొని ఈ ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్ లైసెన్స్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఎలక్ట్రికల్ ఏ గ్రేడ్ లైసెన్స్లో మనం 2 వైర్మ్యాన్స్ అండ్ 1 సూపర్వైజర్ని యాడ్ చేస్తాం. యాడ్ చేసిన తర్వాతే 11 kV ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్ లైసెన్స్ అనేది చేయడం జరుగుతుంది. ఇన్ కేస్ మనం 33 kVలో చేసుకోవాలనుకుంటే 33 kVకి తగ్గట్టుగా సూపర్వైజర్ని అండ్ వైర్మ్యాన్ని యాడ్ చేసి 33 kVలో మనం ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్ లైసెన్స్ అనేది చేసుకోవడం జరుగుతుంది. ఇన్ కేస్ 33 kV కంటే ఎక్కువలో మనం తీసుకోవాలనుకుంటే దీనికి ఎక్స్ట్రా 33 kVలో మనం చూసుకోవచ్చు. సో దానికి సంబంధించిన వైర్మ్యాన్స్ అండ్ సూపర్వైజర్స్ని యాడ్ చేసుకొని ఈ ఎలక్ట్రికల్ లైసెన్స్ అనేది చేసుకోవచ్చు. గవర్నమెంట్కి సంబంధించిన వర్క్స్ లైక్ ట్రాన్స్ఫార్మర్ వర్క్స్ అండ్ పోల్ వర్క్స్ కనుక మీరు చేస్తే మీరు 11 kV అనేది తీసుకోవాలి. బి గ్రేడ్ లైసెన్స్ గురించి చెప్పుకుంటే ఇందులో ఒక వైర్మ్యాన్ని యాడ్ చేయడం జరుగుతుంది. యాడ్ చేసిన తర్వాతే కాంట్రాక్టర్ లైసెన్స్ అనేది చేయడం జరుగుతుంది. ఈ కాంట్రాక్టర్ లైసెన్స్లో మనం వైరింగ్ వర్క్స్, మోటార్ వర్క్స్ లేదా బిల్డింగ్ వర్క్స్ని 75 HP 56 kW మనం చేసుకోవచ్చు. ఇప్పుడు మెయిన్గా ఎవరైతే ప్రైవేట్ టెండర్స్లో పార్టిసిపేట్ చేసేవారు ఉన్నారో వారు ఈ ఎలక్ట్రికల్ లైసెన్స్కి సంబంధించిన వర్క్స్ లైక్ సివిల్ వర్క్స్ కోసం అని చెప్పేసి ఎలక్ట్రికల్ బి గ్రేడ్ లైసెన్స్ అనేది అడుగుతున్నారు. ప్రైవేట్ టెండర్స్లో పార్టిసిపేట్ చేసేవారైనా లేదా గవర్నమెంట్ టెండర్స్లో పార్టిసిపేట్ చేసేవారైనా కానీ ఈ ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్ లైసెన్స్ అనేది కంపల్సరీ తీసుకోవాలి. మనకు టెండర్స్ వచ్చిన తర్వాత మనం బిజినెస్ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత వేరే వాళ్ళకు సబ్ కాంట్రాక్ట్స్ కూడా ఇచ్చుకోవచ్చు. ఈ ఎలక్ట్రికల్ లైసెన్స్ వచ్చేసి ఏపీలో అండ్ తెలంగాణలో 2 years వ్యాలిడిటీ ఉంటుంది. ఎలక్ట్రికల్ లైసెన్స్ వచ్చేసి క్వాలిఫికేషన్ ఉన్నవాళ్ళు లేదా క్వాలిఫికేషన్ లేని వారు బిజినెస్లో పార్టిసిపేట్ చేసేవారికి మేము ఈ ఎలక్ట్రికల్ కాంట్రాక్ట్ లైసెన్స్ అనేది చేయడం జరుగుతుంది. మేము ఆల్ ఓవర్ తెలంగాణ అండ్ ఆల్ ఓవర్ ఏపీ ఈ ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్ లైసెన్స్ చేస్తాము. నేను ఎక్స్ప్లెయిన్ చేసిన ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్ లైసెన్స్ మీద మీకేమైనా రిక్వైర్మెంట్ ఉంటే కింది ఇచ్చిన నెంబర్స్కి కాల్ చేయండి. మా ఎగ్జిక్యూటివ్స్ ద్వారా పూర్తి వివరాలు తెలుసుకోండి. మా బ్రాంచెస్ వచ్చేసి తెలంగాణలో హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్లో వైజాగ్. మా వీడియోని చాలామంది చూస్తున్నారు, కాకపోతే లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఎవరు చేసుకోవడం లేదు. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.